ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంకాలం వేళ సమయం. ఈ వేళలో మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించేదానికి మన ముందు ఉన్నారు అనుజ మేడం గారు. వారిని సరస్వతి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మేడం. నమస్తే సార్. నాయుడు కుటుంబం జూమ్ సెక్షన్ మాస్టర్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్ శ్వాసలోని నిగూఢ రహస్యాలు అనే ఒక టాపిక్ మీద మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ధ్యానం చేసే ప్రతి ఒక్కరు, ముక్కు ఉన్న ప్రతి ఒక్కరు శ్వాస అనేది ముక్కు ద్వారా తీసుకుంటున్నాము. శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కానీ ధ్యానం తెలియని వాళ్ళకి శ్వాస గురించి అసలే ఏ విషయము తెలియదు. అసలు శ్వాస ఒకటి నడుస్తుంది, దాన్ని గమనించాలి అనేది కూడా తెలియదండి. శ్వాస ఏ వర్క్ చేస్తుంది, దాని ఉపయోగాలు ఏంటి అనేది ఎవ్వరు పట్టించుకోరు సామాన్యులు. అంటే ధ్యానం తెలియని వాళ్ళు, ధ్యానం తెలిసిన వాళ్ళు శ్వాసని పట్టించుకోవడం, శ్వాస గురించి మాట్లాడడం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం చేస్తున్నాం. కానీ ఇప్పుడు సామాన్య మానవులకు కూడా తెలవాలి, శ్వాసని గమనించడం ఎంత ఇంపార్టెంట్, శ్వాస మీద ధ్యాస అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ శ్వాసలోని నిగూఢ రహస్యాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ప్రపంచంలో, అంటే ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులు జన్మించడం జరిగింది. 84 లక్షల జీవరాశులు. కానీ వాటి తలపైన ప్రతి ఒక్కరికి బ్రహ్మరంధ్రము, సహస్రారం అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి బ్రహ్మరంధ్రము, సహస్రారం అనేది ఉంటుంది. దాని లోపల ఒక అమృత బిందువు, అంటే ఒక లింగాకారంలో అమృత బిందువు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ అమృత బిందువు ఆ లింగాకారంలో ఉన్న దానిని శుక్ల కణము తన నోటితో కప్లింగ్ చేసుకొని ఉంటది, నోటితో పట్టుకొని ఉంటది శుక్ల కణము. ఆ శుక్ల కణము మరియు ఆ యొక్క దేహంలో ఉన్న ఎర్ర రక్త కణాలు రెండు కలయిక ద్వారా, అంటే వాటి యొక్క ఆలోచన కోరిక ద్వారా, రెండు కలయిక ద్వారా మూడవది మిశ్రమ బిందువు ఏర్పడ్డము. ఆ మిశ్రమ బిందువు ద్వారా, అంటే ఈ రెండు శుక్ల కణము, ఎర్ర రక్త కణము కోరికల ద్వారా, కలయిక ద్వారా మిశ్రమ బిందువు ఏర్పడ్డము. మిశ్రమ బిందువు ద్వారా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తి ఏర్పడ్డము. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. ఆ యొక్క గుణాలకే బ్రహ్మతత్వము, విష్ణుతత్వము, మహేశ్వర తత్వము అని చెప్పడము, పిలవడము జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క ప్రాణి వాటిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి, అంటే సృష్టికర్త ఇచ్ఛాశక్తి అన్నమాట. అది జ్ఞానశక్తి ఏది? విష్ణు శక్తి, జ్ఞానశక్తి విష్ణుతత్వము. శివతత్వము అనేది క్రియాశక్తి. ఈ మూడు శక్తుల ద్వారానే ప్రతి ఒక్క జీవి, ప్రాణి, ప్రతి ఒక్క మానవుడు వర్క్ చేస్తున్నారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే మనమే సృష్టి, స్థితి, లయ కారకులము. సృష్టి, స్థితి, లయ కారకులము మనమే. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క ప్రాణి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ శ్వాస అనేది ముక్కు ద్వారా తీసుకోవడం ఉండదు, మరియు నోటి ద్వారా
పదార్థాలు కూడా ద్రవము, పదార్థాలు అంటే ద్రవం కూడా తీసుకోవడం ఉండదు. నోటి ద్వారా గాని ముక్కు ద్వారా గాని, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడము, నోటి ద్వారా పదార్థాలు ద్రవ పదార్థాలు తీసుకోవడం ఉండదు. ఎందువలనంటే సహస్రారము, బ్రహ్మరంధ్రము సహస్రారము ఆ యొక్క శిశువునికి, గర్భస్థ శిశువుకి ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ఓపెన్ గానే ఉండడం వల్ల ఈ యొక్క ఆత్మకి పరమాత్మకి కనెక్షన్ ఉంటుంది. ఈ జీవాత్మకు అంటే జీవంతో కూడుకున్న ఆత్మ తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవంతో కూడుకున్న ఆత్మ పరమాత్మతో కనెక్షన్ ఉంటుంది అనమాట, డైరెక్ట్ కనెక్షన్. తద్వారా ఆ ప్రాణశక్తి ద్వారా అన్ని శక్తులు తనకి సహస్రారం నుంచే లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే 9 నెలల తర్వాత తల్లి గర్భం నుండి తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుందో, అంటే ఈ భూమండలంలోకి జన్మ తీసుకొని తొలి శ్వాస తీసుకొని బయటికి రావడం జరుగుతుందో, తద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగడం స్టార్ట్ అయిందో, మన తలపైన ఉన్నటువంటి శివశక్తులు, శివశక్తి ఆ రెండిటి కలయిక ద్వారానే మన ఎనర్జీ పాస్ అవుతుంది. కానీ అమ్మవారు, శక్తి అనే అమ్మవారు ఎప్పుడైతే తొలి శ్వాస తీసుకుంటామో, ఈ భూమండలానికి ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో మనకి, అప్పటి వరకు భూమండలం కనెక్షన్ ఉండదు. ఓజోన్ పొర బయట ఉంటాం మనం. ఈ భూమండలం పైన ఓజోన్ పొర ఉంటుంది. ఆ ఓజోన్ పొర పైన ఉన్నప్పుడు ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఈ ప్రాణవాయు కనెక్షన్ ఉండదు, ఆక్సిజన్ కనెక్షన్ ఉండదు. అదే తెలుసుకోండి. మనం ఆ, ఆకాశం పైన ఫ్లైట్ లో వెళ్ళిన వాళ్ళకి, అక్కడ ఎర్త్ స్పేస్ లో వెళ్ళిన వాళ్ళకి ఆక్సిజన్ అందదు. సిలిండర్ తీసుకొని వెళ్తారు, సిలిండర్లను పట్టుకు వెళ్తారు అనమాట. ఎందువలన? ఈ యొక్క ప్రాణవాయువు ఆక్సిజన్ ఉండనందు వలన వాళ్ళు అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. కనుక మనకి తొలి శ్వాస తీసుకున్నప్పుడు ఇక్కడ శివ పార్వతుల యొక్క కలయిక, శివ శక్తి ఆ కలయిక మన సహస్రారం బ్రహ్మరంధ్రం దగ్గర ఆ పరమాత్మ శక్తి శివశక్తి కలయికతో ఉంటాం మనం. కానీ తొలి శ్వాస ఎప్పుడైతే తీసుకోవడము, ఈ భూమండలానికి ఆక్సిజన్ కనెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుందో, అమ్మవారి యొక్క శక్తి తల నుండి కిందకి చివరి అంటే మన శరీరం చివరి భాగము, మూలాధార చివరి భాగము, వెన్నుపూస చివరి భాగము లో వెళ్ళి నిక్షిద్ధమై ఉంటుంది. నిక్షిద్ధమై అవడం జరుగుతుంది అన్నమాట. తద్వారా మనం యొక్క శివశక్తులు రెండు విడివిడిగా ఉండడం వల్ల దేని దాని శక్తి కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందో, తొలి శ్వాస తీసుకోవడం శిశువు స్టార్ట్ చేసుకున్నదో, అప్పటి నుంచి కౌంటింగ్ జరుగుతుంది అనమాట. శ్వాస తీసుకోవడం కౌంటింగ్. ఎంత ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటుందో, చిన్నప్పుడు శ్వాస తక్కువగానే తీసుకుంటారు. అంటే 1 year 2 years ఉన్నప్పుడు 3000 శ్వాసలు. అదే 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాళ్ళు 21,000 శ్వాసలు, 21,000 ఒక రోజుకి 21,600 శ్వాసలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఎంత ఎక్కువగా శ్వాస తీసుకుంటామో భూమికి అంత కనెక్షన్ లో ఉంటాము అని అర్థం అన్నమాట. అంటే ఎంత ఎక్కువగా మన శ్వాస ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయో, మన మనసు అనే పదార్థం కూడా ఏర్పడము, మనసు కనెక్షన్ ఏర్పడము, మనసులో ఆలోచనలు ఏర్పడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే మనసుకి శ్వాసకి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. మనం ఎంత ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు తీసుకోవడం జరుగుతుందో, ఎలా జరుగుతాయి ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఎంత ఎక్కువగా ఎలా తీసుకుంటూ ఉంటాం? చిన్నపిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఆ పాకరడము, బంగరడము, అంబాడుతూ ఉంటాడు, లేస్తాడు, నడుస్తూ ఉంటాడు, ఇంకా పనులు ఆటలాడుకోవడము, చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న పనులు, చదువులు చదువుకోవడము, అన్ని పనులు ఇంకా చేసుకుంటూ టీనేజ్ అంటే యవనం వచ్చిన తర్వాత యవనంలో కూడా పనులు చేయడం, ఎంత ఎక్కువగా పనులు, ఎంత ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటామో శ్వాస కూడా అంత ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. శ్వాస ఎంత ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటామంటే మన కర్మేంద్రియాల ద్వారా, మన జ్ఞానేంద్రియాల ద్వారా ఇవన్నీ వర్క్ జరుగుతూ ఉన్నందువల్ల మన శరీరం ఎంత
పని చేస్తూ ఉంటాయి, ఎంత వర్క్ చేస్తూ ఉంటాయి అంటే ఇవన్నిటికీ శ్వాస ఎక్కువగా శక్తి తీసుకోవడం జరుగుతూ ఉంటది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలోనికి ఎక్కువగా వెళ్ళడము తీసుకోవడము, తద్వారా మనసు ఎక్కువగా పనిచేయడము, మనసులో ఆలోచనలు ఎక్కువగా స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే తొలి శ్వాస అంటే మన మూలాధార చివరన తొలి శ్వాస, మనకి ప్రతి ఒక్కరికి ముక్కు అనేది పక్కల రెండు ముక్కులు ఉంటాయి, కుడి ముక్కు ఎడమ ముక్కు. దీనినే కుడి పక్క ఉన్న దానిని సూర్యనాడి, ఎడమ ముక్కు దానిని చంద్రనాడి అని చెప్తాం అన్నమాట. అంటే యోగులు పెట్టిన పేరు సూర్యనాడి, చంద్రనాడి. సూర్యనాడి అంటే కుడి ముక్కు గుండా తీసుకున్నటువంటి శ్వాస, ఎడమ ముక్కు గుండా తీసుకున్న దానిని చంద్రనాడి. ఇడ పింగళ నాడులు, అదే ఇంకా యోగ భాషలో చెప్పాలంటే ఇడ నాడి, పింగళ నాడి. మనం తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే సూర్యనాడి, చంద్రనాడి. ఎప్పుడైతే తొలి శ్వాస ఆ శిశువు తీసుకోవడం జరుగుతుందో చంద్రనాడి ముందు స్టార్ట్ అవుతుంది అనమాట తీసుకోవడం. మూలాధార చక్రంలో చివరి భాగంలో తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. తొలి శ్వాస తీసుకున్నప్పుడు ప్రతి 40 నిమిషాలకు మనలో ఉన్న షట్చక్రాలకి మార్పు, అంటే పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం జరుగుతుంది. మన తొలి శ్వాస తీసుకునే 40 నిమిషాలకి ఒక్కొక్క చక్రాన్ని మనము దాటడం జరుగుతుంది. 40 నిమిషాలకి మూలాధార, 40 నిమిషాల తర్వాత స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు. అట్లా ఈ చక్రాలు దాటడం జరుగుతుంది. ఈ చక్రాలకి కనెక్షన్ ఏంటి? మన పంచభూత తత్వాలు కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మూలాధార చక్రము భూమి తత్వం, స్వాదిష్టాన చక్రము జలతత్వము, మణిపూరకము అగ్నితత్వము, అట్లా ఆకాశతత్వము అంటే హృదయ స్థానము వాయుతత్వము, కంఠం దగ్గర ఉన్నది ఆకాశతత్వం. ఇవన్నిటికీ ప్రతి 40 నిమిషాలకి ఈ పంచభూత తత్వాలు కూడా మనకి ఈ కనెక్షన్ లో ఉన్నందువల్ల ప్రతి 40 నిమిషాలకి మన శ్వాస మారుతూ పైకి వెళ్తున్నప్పుడు మనలో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. మనలో మార్పులు జరుగుతాయి. ఎలా జరుగుతూ ఉంటాయి మనలో? ఈ యొక్క ఎడమ ముక్కు గుండా మన శ్వాస తీసుకోవడం ప్రతి 40 నిమిషాలు అంటే ప్రతి 2.5 గంటకి శ్వాస మారుతుంటుంది. కుడి పక్క నుంచి ఎడం ప్రక్కకి, ఎడమ ముక్కు గుండా కుడి ప్రక్కకి ప్రతి 2.5 గంటకి శ్వాస మారడం జరుగుతుంది అన్నమాట. అంటే కుడి ముక్కు గుండా జరిగే శ్వాస 2.5 గంట తర్వాత ఎడమ ముక్కుకి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మళ్ళా ప్రతి 2.5కి చేంజ్ అయ్యే మధ్యలో రెండు సమానంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు సమానంగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా లోపల జరిగే నిగూఢ రహస్యాలు. ఇవన్నీ యోగులు, ఋషులు, మునులు వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రం ద్వారా, మూడవ కంటి ద్వారా అన్ని చూసి మనకి గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటన్నిటిలో మరియు అన్నిటినీ సారాంశము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంత అద్భుతంగా శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు అనేవి ఈ యొక్క భగవద్గీత చదివినప్పుడు, మరియు రెండవది ఉత్తర గీతలో శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు అనేది అది రెండవ గ్రంథం. ఫస్ట్ గ్రంథము భగవద్గీత, రెండవ గ్రంథము ఉత్తర గీత, మరియు మూడవ గ్రంథం కూడా వచ్చింది ఫ్రెండ్స్, గర్భగీత. మూడవ గ్రంథం కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జుని వారికి అందించినటువంటి జ్ఞానం అన్నమాట. ఫస్ట్ గ్రంథము భగవద్గీత, రెండవ గ్రంథము ఉత్తర గీత, మూడవ గ్రంథము గర్భగీత. ఇట్లా ఇవి ఎంతో జ్ఞానంతో కూడుకున్న అన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. గ్రంథాలు చదివినప్పుడు, చదవడం తెలవనప్పుడు మనం వినడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. వినడం నేర్చుకున్నప్పుడు మన శరీరంలో ప్రతి భాగము ఎలా పనిచేస్తుంది, ప్రతి శ్వాస ఎలా పనిచేస్తుంది, ఈ జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, కర్మేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి,
మనలో షట్చక్రాస్ ఎలా పనిచేస్తున్నాయి, మరియు కుండలిని శక్తి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మన దేహమే 96 తత్వాలతో కూడుకొని ఉంది. మన దేహము 96 తత్వాలతో కూడుకుంది ఫ్రెండ్స్. కనుక ఎంత మనం ఈ శరీరం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అంటే మనం ఏ పని చెయ్యాలన్నా, ఏది మనం సాధించాలన్నా, ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలన్నా, సాధించాలన్నా, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, దేని ద్వారా? మన దేహం ద్వారానే. మన యొక్క దేహం ద్వారానే మనం తెలుసుకోవడము, నేర్చుకోవడము, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాము, కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటాము. ఏ కార్యం చేయాలన్నా, లోక కళ్యాణం కోసం మంగళదాయకమైనటువంటి కార్యాలు చేయాలన్నా ఆ, అన్నిటికీ మన యొక్క శరీరమే వారధి. అంటే శరీరం ద్వారానే మనం ఏదైనా సాధించగలము. శరీరం మన అస్తవ్యస్తంగా ఉండి శరీరం అనారోగ్యంతో ఉంటే ఏది సాధించలేము. ఇవి అన్ని తెలుసుకోవడం ద్వారా మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా పెట్టుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు చంద్రనాడి అన్నాము. ఎడం ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసకి మన ముక్కు దగ్గర ఫిల్టర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫిల్టర్ అనేది రెండు ముక్కుల ద్వారా ఫిల్టర్ ఉంటుంది. ఎడం ముక్కు ద్వారా మన గాలి లోనికి తీసుకున్నప్పుడు అది చల్లగా మారిపోతుంది. కుడి ముక్కు ద్వారా శ్వాస గాలి తీసుకుంటున్నప్పుడు అక్కడున్న ఫిల్టర్ ద్వారా వేడి తత్వంగా మారిపోతుంది. ఇది జలతత్వంగా మారుతుంది. అంటే చల్లదనం అనేది మార్పు జరగడము. కుడి పక్క తీసుకున్న శ్వాస ద్వారా మనకి వేడి తత్వంగా వేడిగా మారిపోతుంది. అంటే భగవంతుడి సృష్టి అన్నమాట. మనకి మన శరీరంలోనే భగవంతుడు చల్లగా మారడము, వేడిగా మారడము, అంటే అగ్నితత్వము, జలతత్వము మన దేహంలోనే పొందుపరచడం జరిగింది. జలతత్వము, అగ్నితత్వము అన్నమాట. ఈ జలతత్వం ద్వారా ఈ ఎడమ ముక్కు ద్వారా మనం తీసుకున్న గాలి శ్వాస లోనికి వెళ్ళినప్పుడు జలతత్వంగా మారి మనలో ఉన్న కణాలు, మనలో జీవంతో ఉన్న కణాలకి మనం ఆహారం అందించినట్లు. ఎలా అంటే ఉదాహరణకి మన ఒక భూమిలో ఒక విత్తనాలు నాటాలంటే వాటికి ఆ, మట్టిలో మనం మంచిగా నీటి శాతం ఎక్కువగా ఉండాలి. నీటిని పోసినప్పుడే ఆ యొక్క విత్తనాలు అనేవి మొలకెత్తడం జరుగుతుంది. మట్టిలో మనం విత్తనాలు పెట్టేసి నీరు పోయకుండా ఉంటే ఆ విత్తనాలు మొలకెత్తుతాయా? మొలకెత్తవు ఫ్రెండ్స్. నీటి శాతం ఉంటేనే ఆ విత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది. అదే విధంగా మనలో కూడా నీటి శాతము, అంటే ఈ దేహంలో 72% అంటే 72% నీటి శాతంతోనే నీటితోనే కూడుకొని ఉంది మన దేహం. నీటితోనే కూడుకుంది. ఎలా ఉంది? మనం ఏనాడు నీళ్ళు ఎన్ని లీటర్లు ఎన్ని పోస్తున్నామా? మనము ఎంత తాగుతున్నాము? మన వాటర్ ఎంత తాగుతున్నాం ఫ్రెండ్స్? ఒక 2 లీటర్స్ తాగుతాం మేము. 2 లీటర్ల వాటర్ తాగుతాం. కానీ 72% మన దేహంలో నీటి శాతమే 72%. ఎలాగొచ్చింది మన దేహంలో నీటి శాతము? మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే, శ్వాస ద్వారా. అంటే ఎడమ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస ద్వారా. చాలా మందికి ఎడమ ముక్కులో శ్వాస నడుస్తూ ఉంటుంది ఒక 2 గంటలు, 2:30 గంట తర్వాత కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం. కొందరు కుడి ముక్కు ద్వారానే శ్వాస జరుగుతూ ఉంటది, మరికొందరికి ఎడముకు ద్వారానే శ్వాస జరుగుతూ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ ఉండదు అనమాట, ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కుడి ముక్కు ద్వారా ఎడముక్కు ద్వారా అగ్నితత్వము జలతత్వము రెండు బ్యాలెన్స్ గా ఉండకుండా ఇన్బ్యాలెన్స్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు బ్యాలెన్స్ గా జరుగుతుంది? ఈ రెండు ముక్కుల ద్వారా సమానంగా వెళ్ళే ద్వారా, అంటే ఇడపింగళ శ్వాసలు రెండు సమానంగా ఒక అర్ధ గంట అంటే ½ అన్ అవర్
రెండు సమానంగా లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి మన ప్రమేయం లేకుండా. తద్వారానే సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి వస్తుంది. సుషుమ్న నాడి ద్వారా ఇడా పింగళ నాడుల యొక్క శక్తి సుషుమ్న నాడి ద్వారా ప్రయాణం చేస్తుంది. తద్వారా అంటే మన ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ఈ చంద్రనాడి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చంద్రనాడి మూలాధార చక్రం దగ్గర మనం స్టార్ట్ చేస్తాం. అది మూలాధార చక్రం ఏంటి? కోరికలతో కూడుకొని ఉంటారు, మరియు తమో గుణం ఉంటుంది. తమో గుణము దేనికి ప్రతీక? కోరికలు, అతిగా కోరికలు. ఎప్పుడైతే మనకి చంద్రనాడి యాక్టివేషన్ లోకి వస్తుందో ప్రతి 2.5 గంటకి అక్కడ మనకి కోరికలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏవైనా సరే వస్తువుల మీద కానీ, పదార్థాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, కనబడే వేటి మీదైనా వాళ్ళకి కోరికలు ఉంటాయి అన్నమాట. కోరికలు అతిగా ఉంటాయి. నాకు కావాలి, నేను పొందాలి, ఒక వస్తువు తెచ్చుకున్నాక మరొక వస్తువు తెచ్చుకోవాలి, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలి, కొత్త కొత్త వాటి మీద కోరికలు ఎక్కువగా పుడుతూ ఉంటాయి. అదే మళ్ళీ స్వాదిష్టానికి 40 నిమిషాల తర్వాత స్వాదిష్టానం మీదకి పైకి వెళ్తుంది ఈ శ్వాస. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తుంది? అధికార వాంఛ. అధికార వాంఛ అంటే బంధాలు, బంధుత్వాలు, ఆ బంధాల మీద వాంఛ అన్నమాట. ఎక్కువగా వాళ్ళకి నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా కుటుంబము, నా యొక్క తల్లిదండ్రులు, నా అత్తామామలు, నా నా అని గిరిగీసుకొని దీని మీదే, ఆ బంధాలలోనే ఇరుక్కుంటారు, చిక్కుకొని ఉంటారు అనమాట. ఎవరికైతే ఎక్కువగా ఈ యొక్క ఎడం పక్క శ్వాస అంటే మన చంద్రనాడి ఎక్కువగా ఎవరికైతే నడుస్తుందో, ఎడం ముక్కు ద్వారా శ్వాస ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, అంటే వాళ్ళ ప్రణయం లేకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అది తీసుకుంటూ ఉంటారో వీళ్ళకి బంధాల మీద వ్యామోహం ఉంటుంది, కోరికల అతిగా ఉంటుంది. మరియు ఇంకా 40 నిమిషాల తర్వాత మణిపూరక చక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం మీద కూడా వాళ్ళకి అతిగా వ్యామోహం ఉంటుంది. ప్రతి గంటకి తినాలని వ్యామోహం ఉంటుంది వాళ్ళకి. ప్రతి గంటకి తినాలని వ్యామోహం. కనబడిన వస్తువులు, కనబడిన పదార్థాలు టేస్ట్ చేయాలి, టేస్ట్ చూడాలి, తినాలి. వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉండడం, ఎక్కువగా తీసుకోవడము, మితంగా తీసుకోవడం తెలియదు వాళ్ళకి, అతిగా తీసుకోవడము, ఇవన్నీ అతిగా జరుగుతూ ఉంటాయి. ఇంకా 40 నిమిషాల తర్వాత శ్వాస పైకి వెళ్ళిన కొద్దీ అనాహత చక్రం, హృదయ స్థానంలో అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకి అన్కండిషన్ లవ్ ఉండదు. అంటే స్వార్థపూరితమైన ప్రేమ, నిస్వార్థ ప్రేమ అనేది వాళ్ళకి తెలియదు. స్వార్థంతో ఉంటారు. ఎవరికి ఏది నేను సహాయం చేస్తే నాకేంటి లాభము, స్వార్థపూరితంగా ఉంటారు. మరి వాళ్ళ చుట్టుపక్కల సంఘంలో జరిగిన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే సంగీతం విషయాలు నేర్చుకోవాలని, నాట్యం నేర్చుకోవాలని, కళల మీద వాళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. చంద్రనాడి ఎవరికైతే ఎక్కువగా పనిచేస్తుందో, నడుస్తుందో, వాళ్ళకి కళల మీద, కవిత్వం మీద, కళల మీద, కవిత్వం మీద, అంటే ఏదైనా విద్యలు నేర్చుకునే దాని మీద పాండిత్యము ఇష్టం వాళ్ళకి. పండితులుగా ఉండాలని ఇష్టము, పాండిత్యం ఇష్టం, కళల యందు ఆసక్తి కలిగి ఉంటారు అన్నమాట. ఇంకా 40 నిమిషాలు పైకి వెళ్ళిన కొద్దీ ఈ శ్వాస కంఠం దగ్గరకు వస్తుంది. కంఠం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమంటారు, వాక్క్షేత్రం వాళ్ళకి సరిగా ఉండదు. అంటే సత్యవాకులు, అశుభవాకులు, శుభవాకులు అని ఉన్నాయి. మనకి 3 రకాల వాక్క్షేత్రం. 3 రకాల వాక్క్షేత్రంలో వాళ్ళకి శుభవాకులు, అశుభవాకులు మాత్రమే పలకగలుగుతారు. సత్యవాకులు వాళ్ళకి తెలవదు, పలకడం రాదు కాదు, తెలవదు అనమాట. వాక్క్షేత్రంలో శుభవాకులు, అశుభవాకులు మాత్రమే పలుకుతూ ఉంటారు. సత్యవాకులు వాళ్ళకి తెలవదు. వాక్క్షేత్రం అనేది యాక్టివేషన్ లోకి రానందువలన, వాళ్ళు అంటే పరిపూర్ణంగా యాక్టివేషన్ రానందువలన శుభవాకులు, అశుభవాకులే పలుకుతూ ఉంటారు అన్నమాట. ఇది వాక్క్షేత్రానికి సంబంధించింది అనమాట. అంటే విశుద్ధి చక్రము ఇంకా యాక్టివేషన్ కానప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరియు ఆజ్ఞా చక్రం లాస్ట్ది, చివరి ఆజ్ఞా చక్రం.
ఆజ్ఞాచక్రంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు, మరి వాళ్ళ చూసే చూపు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, విచక్షణ జ్ఞానం ఉండదు. అంటే మైండ్ పనిచేస్తుంది. ఎప్పుడైతే చంద్రనాడి యాక్టివేషన్ లోకి ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా మనసు పనిచేస్తుంది. మనసు ఆధీనంలో ఉంటారు, మైండ్ ఆధీనంలో ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మనము మైండ్ ఆధీనంలో ఉన్నామా లేదా, మైండ్ మనసు మన ఆధీనంలో ఉన్నదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఈ క్లాస్ విన్నప్పుడు ప్రతి ఒక్కరికి అవగతం అవుతుంది, అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అట్లా ఆజ్ఞా చక్రం దగ్గరికి మన శ్వాస పైకి వెళ్ళినప్పుడు అక్కడ 40 నిమిషాలు నిశ్శబ్దమైనప్పుడు వాళ్ళ యొక్క మైండ్ కి కనెక్షన్ ఏర్పడము. అంటే ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీదే వీళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ప్రాపంచిక విషయాలు అంటే కనబడే పదార్థాలు, వస్తువులు, విషయాలు, సంఘటనలు, ఏది కనబడినా, ఏ వస్తువులు కానీ, ఏ మనుషులు, ఏ వ్యక్తులు కనబడి వాటి మీద వీళ్ళ ఆలోచనలు కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. ఏది వినాలి, ఏది వినకూడదు, మళ్ళా చూడవలసినవి, చూడకూడనివి, ఎనర్జీ ఎలా లాస్ అవుతాము, ఎనర్జీ ఎలా స్టోర్ చేసుకుంటాము, మాటల ద్వారా మన వాక్క్షేత్రం, మాటల ద్వారా కర్మ సిద్ధాంతము ఎలాగ పనిచేస్తుంది, కర్మ సిద్ధాంతం ఎలా యాడ్ అవుతుంది, మన కర్మలు మనకి ఎలా అంటుతాయి, కర్మలు అంటకుండా ఎలా పని చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాక తెలియదు ఫ్రెండ్స్. తెలియదు ఇవన్నీ. అంటే మనసుకి అధిపతి చంద్రుడు అన్నమాట. చంద్రమండలము మనసుకి అధిపతి, చంద్రుడు మనసుకి అధిపతి. మనసుకి శుక్రాచార్యుడు గురువు. ఎవరు అంటే మనసుకి అధిపతి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడికి గురువు, మనసుకి ఇంద్రుడికి గురువు శుక్రాచార్యుడు. ఈ మనసుకి ఇంద్రునికి గురువు శుక్రాచార్యుడు. అంటే రాక్షసులకి గురువు అన్నమాట. రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. అంటే ఏంటి? మనసు కోతి వంటిది అంటారు, రాక్షసులాగా కూడా ప్రవర్తిస్తుంది అన్నమాట. మనసు ఎలా ప్రవర్తిస్తుంది? విచక్షణ జ్ఞానం లేనందువలన రాక్షసులాగా ప్రవర్తించేది ఒక తత్వము మనసులో ఉంటుంది. మనసులో రాక్షస తత్వం ఉంటుంది. అందుకే వాళ్ళని శుక్రాచార్యుడు గురువు అన్నమాట, రాక్షసుడు గురువు. ఇంద్రుడు ఇంకా అప్పుడప్పుడు ఆయన మనసు ఆధీనంలో లేనందువలన ఎవరిని ఆశ్రయించాలి? దైవ దేవతల గురువు అయిన బృహస్పతిని ఆశ్రయిస్తారు. దేవతల గురువు ఎవరండి? బృహస్పతి. బృహస్పతి ఎవరికి గురువు? బుద్ధితో కూడుకున్న వాళ్ళు బుద్ధుడు. బుద్ధితో కూడుకున్న వాళ్ళు అంటే ఈ యొక్క సూర్యుని యొక్క శ్వాస, అంటే సూర్య భగవాను యొక్క బుద్ధితో ఉన్నవాడు. సూర్యనాడి ఎవరికైతే యాక్టివేషన్ లో ఉంటుందో, సూర్యనాడి ఎక్కువగా పనిచేస్తుందో, ఇది చంద్రనాడి కింద నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. చంద్రనాడి పని చేయడం కింద నుంచి ప్రయాణం చేస్తుంది. అదే సూర్యనాడి పైనుంచి కిందికి ప్రయాణం చేస్తుంది. సూర్యునికి వెలుగు మనకి పైనుంచే వస్తుంది ఫ్రెండ్స్. అదే మనం నీటి శాతము నీరు తీసుకున్నాం అనుకో, ఎంత మనం పంపింగ్ చేసినా పైకి వెళ్ళడం కూడా జరుగుతుంటది. అంటే మనం వాటర్ ఎంత పోసినా పైకి వెళ్ళడం జరుగుతుంది. అదే సూర్యుని యొక్క శక్తి, ఒక సూర్యుని యొక్క ఎనర్జీ పైనుంచి కిందికి వేడి అనేది మనకి కిందకే దిగుతూ ఉంటుంది అన్నమాట. అలాగా మన బుద్ధి కుశలత సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు బుద్ధి యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది. విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఎవరికైతే కుడి ముక్కులో శ్వాస నడుస్తూ ఉంటుందో వాళ్ళకి బుద్ధి యాక్టివేషన్ లోకి వస్తుంది, విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. వాళ్ళకి సూర్యుని యొక్క శక్తి, సూర్యుని యొక్క పవరు, అంటే సూర్య శక్తికి అధిపతి గురువు బృహస్పతి అన్నమాట. బుద్ధికి గురువు బృహస్పతి. అలా ఇంద్రుడు మళ్ళా గురువుని ఆశ్రయించాల్సిందే. బృహస్పతిని ఆశ్రయించినప్పుడే
మళ్ళా బుద్ధితో కూడుకున్న జ్ఞానాన్ని అందిస్తుంటారు అనమాట. ఈ విధంగా బుద్ధితో కూడుకున్న వాళ్ళే ఈ యొక్క సూర్యనాడి యాక్టివేషన్లకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఇటుపక్క అంతా దైవత్వమే, దైవంతో కూడుకున్న ఒక ఎనర్జీలో ఉంటారన్నమాట. ఎలా ఉంటాయి వాళ్ళ కోరికలు మితంగా ఉంటుంది. అంటే ఆలోచనలు కానీ కోరికలు కానీ, చేయవలసిన కోరికలు చేయకూడని కోరికలు కూడా వాళ్ళు తెలుసుకొని బ్యాలెన్స్ గానే ఉంటారు. ప్రాపంచిక విషయాలకి దూరంగా ఉంటారు. సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు సూర్యనాడి ద్వారా తీసుకునే శ్వాస విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ యొక్క సూర్యనాడి నా యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఏంటి కోరికలు అనేది వాళ్ళకి తగ్గించబడతాయి. అవసరమైన వాటి మీదనే వాళ్ళకి ధ్యాస ఉంటుంది. అంటే ప్రాపంచిక విషయాలు ఆసక్తి తగ్గిపోతుంది అనమాట వాళ్ళకి. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గడము, ఆధ్యాత్మిక విషయాల మీద వాళ్ళకి ఆసక్తి పెరగడము, వాళ్ళకి బంధ విమోచన జరగడము, అన్ని బంధాల నుండి విముక్తి పొందడము, బంధ విముక్తులుగా ఉండడము, అంటే ముక్తిని పొందడానికి అన్ని బంధాల నుండి విముక్తి పొందడము, చెందగలగడము జరుగుతూ ఉంటుంది. మరియు తీసుకునే ఆహారం మీద కూడా యుక్తాహారం తీసుకుంటారు, మితాహారంగా తీసుకుంటారు, ఇంకా పోను పోను ద్రవాహారం కూడా తీసుకుంటూ ఉంటారు. ఆహారం మీద పట్టు ఏర్పడుతుంది వాళ్ళకి. ఆహారం మీద పట్టు ఎలా ఏర్పడుతుంది? యుక్తాహారమే తీసుకుంటారు, సరైన ఆహారమే తీసుకుంటూ ఉంటారు. సరికాని ఆహారం తీసుకోరు ఫ్రెండ్స్. సరికాని ఆహారము మాంసాహారం అన్నమాట. దానిని తీసుకోరాదని వాళ్ళకి తెలుసు కనుక యుక్త ఆహారం తీసుకుంటారు. సరైన ఆహారమే తీసుకుంటారు, సరికాని ఆహారాలు తీసుకోరాదు. అంటే స్పైసెస్, మసాలా దినుసులు, మళ్ళా ఏమంట ఇంకా ఈ యొక్క జంతువుల మాంసం అన్ని తీసుకున్న వాళ్ళది మిత యుక్త ఆహారం అన్నమాట. యుక్త ఆహారమే తీసుకుంటారు, మితంగా కూడా తీసుకుంటారు. అంటే ఉదాహరణకి మన ఆ, జీర్ణాశయంలో సగం భాగమే ఆహారం నింపాలి, సగం భాగమే తీసుకున్న ఆహారంతో నింపాలి. మిగతా సగ భాగము వాటరు, మిగతా సగం భాగము గాలి. గాలి అంటే వాయువు, మనం తీసుకుండే వాయువు. అట్లా 3 భాగాలుగా ఉండాలి. నాలుగు భాగాలుగా కూడా చేస్తాం మన జీర్ణాశయాన్ని. మన జీర్ణకోశాన్ని 4 భాగాలుగా చేసినప్పుడు ఒక భాగమేమో గాలి, ఒక భాగము నీరు, ఒక భాగము ఆకాశతత్వము, మరి ఒక 4వ భాగము మనం తీసుకునే ఆహారము. ఇట్లా 4 భాగాలుగా విభజించినప్పుడు 4 పదార్థాలు మనం నింపడానికి స్పేస్ ఉంచాలి. అక్కడ మన జీర్ణకోశంలో ఇట్లా స్పేస్ ఉంటేనే మనం తీసుకునే ఆహారము చక్కగా జీర్ణం అవుతుంది, పచనం అవుతుంది. పచనం అయిన తర్వాత రక్తంగా మారుతుంది, బ్లడ్గా మారి శరీరం అంతటా భాగంలోకి రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది. అన్ని భాగాలకి సమపాలలో అందడం జరుగుతుంది. ఇది సూర్యనాడి ఎంత యాక్టివేషన్ లోకి ఉన్నప్పుడు, సూర్యనాడి ద్వారా అంటే కుడి ముక్కు ద్వారా తీసుకున్నటువంటి శ్వాస అన్నమాట. మరియు ఇంకా 40 నిమిషాలు పైకి వెళ్ళినా కొద్దీ హృదయ స్థానానికి వెళ్తుంది. హృదయ స్థానం అంటే అనాహత చక్రం. ఈ అనాహత చక్రం దగ్గర వీళ్ళు ఈ యాక్టివేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళు నిస్వార్థ ప్రేమ, అంటే స్వార్థపూరితమైన ప్రేమ ఉండదు వాళ్ళకి. నిస్వార్థం ప్రేమ కూడా నిస్వార్థం అంటే నా పిల్లలు, నా భర్త, నా కుటుంబము, నా అనే అక్షరము అక్కడ తీసేయడం జరుగుతుంది. నా అనే గిరి గీసుకొని ఉంటారనమాట. నా కుటుంబము, నా బంధువులు అనే గిరి గీసుకొని ఉన్నదాన్ని నాది, నా వాళ్ళు అన్న నా అక్షరం తీసేస్తే ఆ గిరి గీసుకున్నదంతా చెడిపేసినట్టు అనమాట. మనం అందరము, అందరూ ఒకటే, అంతా ఒకటే అనేది అప్పుడు వాళ్ళకి నిస్వార్థ ప్రేమ అందరికీ పంచబడుతుంది. నిస్వార్థంగా ఉంటారు, స్వార్థపూరితంగా ఉండరు. ఎవరికైనా సహాయం చేస్తే, హెల్ప్ చేస్తే నాకేంటి లాభము అన్న భావన వాళ్ళలో కలగదు. నాకేంటి లాభము, ఎదుటి వాళ్ళకి నేను సహాయం చేయడం ద్వారా
వాళ్ళకి నేను పని చేయడం ద్వారా, సేవ చేయడం ద్వారా నాకేంటి లాభము అన్న భావన, అన్న ఆలోచన, ఊహ కూడా రాదనమాట. అందుకే నిస్వార్థంగా చేస్తారు. అంటే పనిని కూడా నిస్వార్థ సేవ అంతా కూడా మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ప్రతి ఒక్కరూ నిస్వార్థ సేవ చేస్తారు. ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థ ప్రేమతో నిస్వార్థ సేవ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కనుక మనకి ఎక్కువగా చంద్రనాడి యాక్టివేషన్ లోకి ఉంటుంది. మరియు విశుద్ధ చక్రం దగ్గరికి మన యొక్క సూర్యనాడి యాక్టివేషన్ లో 40 నిమిషాలు మళ్ళా ఇంకా పైకి వెళ్ళినా కొద్దీ విశుద్ధ చక్రం యాక్టివేషన్ లోకి ఉన్నప్పుడు వాళ్ళు సత్యవాకులే పలుకుతారు. అంటే శుభవాకులు అశుభవాకులు పక్కన పెడతారు, సైడ్ అయిపోతుంది. వాళ్ళ నుంచి ఆత్మస్థితిలో నుండి సత్యవాకులే పలుకుతారు. అంటే ఏంటి? మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉంటారు. అంటే మనసులో ఏది ఉందో అదే చెప్పడము, ఏదైతే నోటితో చెప్తారో అదే చేతలతో చేయడము, అదే సత్యవంతంగా ఉండడము, సత్యవాకులు పలకడము. అంటే ఆత్మస్థితి నుండి చెప్పంటే ఈ దేహము నేను కాదు, ఈ దేహాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి, ఆత్మ చైతన్య శక్తే నేను అనేది తెలుసుకొని, ఈ దేహమే నేను అనుకొని భ్రమలో భ్రాంతిలో ఎవరుంటారు? మన చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్న వాళ్ళు, చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్న వాళ్ళకి ఈ దేహమే నేను, ఈ పంచభూతాలతో కూడుకున్న దేహమే నేను అన్న భావనలోనే వర్క్ చేస్తూ ఉంటారు. తద్వారా ఎవరైతే ఈ దేహమే నేనన్న భావనలో ఉన్న వాళ్ళకి మైండ్, మనసు ఎక్కువగా వర్క్ చేస్తుంది. మనసు ఆధీనంలో ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనసు ఆధీనంలోనే ఉంటుంది. మనసు డామినేషన్ చేస్తుంది. మనసుని మనతో అన్ని పనులు, విచక్షణ జ్ఞానం లేకుండా అన్ని పనులు మనసే మన ద్వారా చేపిస్తుంది ఈ శరీరం ద్వారా. కానీ బుద్ధి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు, విశుద్ధి చక్రం యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు సత్యవాకులే పలుకుతారు. నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న చైతన్య, ఆత్మ చైతన్య శక్తి, పరమాత్మ శక్తి నేను, పరమాత్మనే నేను, ఆ దైవమే నేను అని సత్యవాకులే పలకడం జరుగుతూ ఉంటుంది. ఇంకా 40 నిమిషాలు శ్వాస పైకి వెళ్ళిన కొద్దీ భ్రూమధ్యమున స్థితమవుతుంది. భ్రూమధ్యమున స్థితమైనప్పుడు అక్కడ బుద్ధి యాక్టివేషన్ లోకి రావడము, ఆ శుక్ర గురువు, బుద్ధికి గురువు ఎవరండి? బృహస్పతి. బృహస్పతి గురువు యాక్టివేషన్ లోకి రావడం ద్వారా విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. మంచి చెడులు మనకి అవగతం అవుతుంది, అవగాహనకు వస్తుంది. ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ లోకి రావడం ద్వారా మనం సరైన మాటలు, సరైన ఆలోచన అవే చేస్తాం. సరికాని ఆలోచన చేయడం ఉండదు. ఎనర్జీ ఎలా లాస్ అవుతాము, ఎనర్జీ కోల్పోతున్నామా, ఎనర్జీ స్టోర్ అవుతుందా, మనకే తెలుస్తుంది. మనం ఎనర్జీ స్టోర్ చేస్తున్నామా, ఎనర్జీ లాస్ అవుతున్నామా, మనకు మనమే చెక్ చేసుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మళ్ళా మనం చూసే చూపు ఎంతవరకు చూడాలి, దేనిని చూడాలి, దేనిని చూడకూడదు అనేది మనకే తెలుస్తుంది. మరియు ఎటువంటి విషయాలు వినాలి, వినకూడని విషయాలు, వినవలసిన విషయాలు, మాట్లాడకూడనివి, మాట్లాడవలసినవి, మాటల ద్వారా ఎంత శక్తి కోల్పోతున్నాము. కర్మ సిద్ధాంతము, మన మాటల ద్వారా కర్మ సిద్ధాంతం ఎలా యాడ్ అవుతుంది, కర్మ అనేది మనకి ఎలా అంటుతుంది, కర్మ అంటకుండా ఎలా వర్క్ చేయాలి, ఎలా పని చేయాలి అనేది ఇవంతా కూడా మనకి సూర్యనాడి యాక్టివేషన్ అవ్వడం ద్వారా. ఎప్పుడైతే సూర్యనాడి చంద్రనాడి రెండు సమానంగా బ్యాలెన్స్ గా, ఎప్పుడు ఈ రెండు సూర్యనాడి చంద్రనాడి రెండు ఒకేసారి బ్యాలెన్స్ గా లోపల మనం నడుస్తుంది. ఆ నడిచినప్పుడు సుషుమ్నా నాడి యాక్టివేషన్ లోకి వస్తుంది. సుషుమ్నా నాడి గుండా ఈ రెండు బ్యాలెన్స్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసల లోపలికి వెళ్ళినప్పుడు, అంటే ఈ చల్లదనము, సూర్యుని యొక్క వేడి, వేడి తత్వము, చల్లదనము, ఈ రెండు కలిసిపోయి సూర్యనేశ అంటే వేడి ఎక్కువగా యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది.
అంటే చల్లదనం డామినేషన్ ఉండదు. సూర్యుడి శక్తి దగ్గర, సూర్యుని శక్తి, అగ్ని శక్తి దగ్గర చంద్రుని యొక్క శక్తి డామినేషన్ రాదు, ఉండదు, డౌన్ అయిపోతుంది, డౌన్ ఫాల్ అయిపోతుంది. కనుక సూర్యుని యొక్క శక్తి, వేడి, అగ్నితత్వము యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడే మన సుషుమనాడి యాక్టివేషన్ లోకి రావడము, ఇవన్నీ కూడా కుండలిని శక్తి యాక్టివేషన్ లోకి రావడము, షట్చక్రాలన్నీ క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్ జరగడము, మన ఆజ్ఞా చక్రం యాక్టివేషన్, మరియు సహస్రారం దగ్గర ఉన్నటువంటి ఇంకా పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్, అంటే అవి కూడా చక్రాసే అన్నమాట. మన యోగులు వాటి పేరు చక్రాల కింద చెప్పడం జరిగింది. మనకు తెలిసిన చక్రాలు షట్చక్రాలు, మనకి తెలిసినవి షట్చక్రాలే. కానీ ఇంకా లోపల ఇంకా 4 చక్రాలు ఉన్నాయి లోపల. దానిని సైంటిస్టులు గ్రంథులుగా చెప్పారనమాట. గ్రంథులుగా, పీనియల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్, హైపోథాలమస్ గ్లాండ్ అని గ్రంథులుగా వాళ్ళు చెప్పడం చేశారు. కానీ యోగులు వాటిని శక్తి సంచార కేంద్రాలుగా చెప్పబడ్డాయి. అవి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు, మన సహస్రారంలో మన సుషుమ నాడి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఏమిటంటే సర్వరోగ హరాచక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది, సర్వసిద్ధి హరాచక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది, సిద్ధులు యాక్టివేషన్కి వస్తుంది అనమాట. సర్వసిద్ధి సర్వసిద్ధి ప్రదాచక్రం యాక్టివేషన్ లకు రావడము, సర్వ ఆనందమయ చక్రం యాక్టివేషన్ లకు రావడము, సర్వ జ్ఞాన అరాచక్రం, సర్వ జ్ఞానం యాక్టివేషన్ లకు రావడం. ఇట్లా ఈ చక్రాలు, శక్తి సంచార కేంద్రాలు, ఇవన్నీ యాక్టివేషన్ లకు వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే సూర్యనాడి ఎక్కువగా యాక్టివేషన్ లకు ఉన్నప్పుడు మిగతా చక్రాస్ అన్ని కూడా మన సహస్రారంలో ఉన్నటువంటి చక్రాస్ యాక్టివేషన్ లకు అయినప్పుడు జీవుడే దేవుడుగా మారడము, జీవాత్మ పరమాత్మగా మారడము, అన్ని మన యాక్టివేషన్ లకు వచ్చినప్పుడు ఈ జీవాత్మ, హృదయం దగ్గర ఉన్న జీవాత్మే పరమాత్మగా మారడము, ఈ జీవుడే దేవుడుగా మారడం, నడయాడే దేవుడుగా, నడయాడే దేవతలుగా మారడం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఇటువంటి లోక కళ్యాణ విషయాలు అంటే ధ్యానం చేసి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన వాళ్ళు, ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు, పరిపూర్ణ చైతన్య శక్తితో ఉన్న వాళ్ళు, ఇది చివరి జన్మ అంటే ముక్తి, ముక్తి మోక్షం పొందగలిగే స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిన నవరంధ్రాలు అంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రతి ఒక్క సామాన్య మానవులు నవరంధ్రాల గుండా వాళ్ళ ఆత్మ వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది మన యోగులు చెప్పడం జరుగుతుంది. కానీ దశమ రంధ్రము, సహస్రారం పైన మన లోపల దశమ రంధ్రము అనేది బ్రహ్మరంధ్రము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైతే యోగులు సాధన చేసి ఈ శక్తులన్నీ పొందిన తర్వాత పరిపూర్ణ చైతన్యము, పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, చివరి జన్మలో ఉన్న వాళ్ళు, ముక్తి మోక్షాన్ని పొందే వాళ్ళు ఈ యొక్క బ్రహ్మనాడి గుండా వాళ్ళ యొక్క ఆత్మ బయటికి వెళ్ళిపోవడం, అంటే అపారమైన దివ్యమైన వెలుగుతో వాళ్ళ ఆత్మ బయటికి ఈ సహస్రారం ఛేదించబడుతుంది. అంటే బ్రహ్మ కపాలము అంటారు చూడండి, బ్రహ్మ కపాలం ఛేదించబడుతుంది అని. ఆ బ్రహ్మ కపాలను ఛేదించుకొని ఆత్మ పైకి, పరిపూర్ణంగా ఆత్మ పైకి వెళ్ళిపోవడం, చివరి జన్మ ముక్తి మోక్షం పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక అందరము ఈ శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరుకుంటున్నాను. సామాన్యులైనా సరే, ధ్యానం తెలియని వాళ్ళు, ధ్యానం తెలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా